వినాయకుడికి అతి ప్రీతికరమైన అమ్మవారి ఆరాధన ద్వారా మనం ఆ సమయపాలన నేర్చుకుని జీవితం అంతా ప్రశాంతంగా ఉండాలి. అందుకని అమ్మవారి ప్రార్థనతో మనం శరణాగతి ప్రవచనాన్ని మొదలు పెడదాం. ఇభముఖ కుమార పూజిత ఇభముఖ కుమార పూజిత శుభముద్రా శూలభద్ర సూక్తి సుభద్ర. ఇభముఖ కుమార పూజిత శుభముద్రా శూలభద్ర సూక్తి సుభద్ర. ప్రభవించితో నా కొరకై ప్రభవించితో నా కొరకై ప్రభవించితో నా కొరకై అభయాంకుశ కమలపాశహస్త నమస్తే. అభయాంకుశ కమలపాశహస్త నమస్తే. అమ్మవారి యొక్క రూపాల్లో ఒక రూపం ఎలా ఉంటుందంటే నిలబడి ఉంటుంది. ఆవిడకి ముందు ఇలా శూలం ఉంటుంది, శివుడు త్రిశూలం. ఆవిడ మెడలో మంగళసూత్రంతో పాటుగా శివలింగం వేలాడుతూ ఉంటుంది. కింద గణపతి ఉండి ఆవిడికి దండం పెడుతూ ఉంటాడు పాదాల దగ్గర. వెనకాల ఏదో కొండలు అవన్నీ ఉంటాయి ఆవిడ ఉండేటువంటి మణిద్వీపంలాగా. ఒక చేతిలో అభయముద్ర ఉంటుంది, ఒక చేతిలో కమలం ఉంటుంది, ఒక చేతిలో పాశం ఉంటుంది, ఇంకో చేతిలో అంకుశం ఉంటుంది. ఇవి లలితాదేవికి కూడా లక్షణాలే. ఏమిటి అమ్మవారి రూపంలో ప్రత్యేకత? ఇవన్నీ ఎందుకుంటాయి? ఇభముఖ కుమార పూజిత, ఇభముఖుడైన కుమారుని చేత పూజింపబడిన వాని దానివమ్మ అంటున్నాడు కవి. ఇష్టదైవం అనే కావ్యంలో నేను రాసినటువంటి పద్యాలు ఇవన్నీ అమ్మవారి మీద. ఇభముఖుడైన కుమారుడు గణపతి ఇభముఖుడు. ఇభం అంటే ఏనుగు, ఏనుగు ముఖం ఎందుకు అయ్యిందో అందరికీ తెలుసు. నిజానికి వాస్తవం ఏమిటంటే అది ఖగోళ శాస్త్రపరమైన కథ. వినాయక చవితి నాడు కనుక మనం సూర్యోదయాత్ పూర్వమే 4:30కే లేచి ఆకాశం కేసి చూస్తే అక్కడ తూర్పు దిక్కున కనపడేటువంటి సముదాయం నక్షత్ర సముదాయం హస్తాకారంలో ఉంటుంది. హస్తం అంటే చెయ్యి. ఆ రోజు హస్తా నక్షత్రం ఖచ్చితంగా ఉంటుంది. వినాయక చవితి నాడు హస్తా నక్షత్రం ఉంటుంది. విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. తిరుగులేదు దానికి లెక్క. అవి ఆయా దేవతల ఉత్పత్తికి సంబంధించిన లక్షణాలు. శ్రీరామనవమి నాడు పునర్వసు నక్షత్రం ఉంటుంది. హస్తం ఆకారంలో ఉంటుంది, ఇలా చేయి చాపినట్టుగా. అది కొద్దిసేపటికి ఎలా మారుతుందంటే విచిత్రంగా హస్తి ఆకారంలోకి మారుతుంది, ఏనుగు ఆకారంలోకి, ఇలా తొండం చాపినట్టుగా. ఆ నక్షత్రాలు బారు ఇలా కదిలినట్టుగా. నక్షత్రాలన్నీ గ్రహాలన్నీ కదులుతూ ఉంటాయి కదా, ఆ సంచారం. నక్షత్రం అంటే ఏదో హస్తన్నా ఉత్తరన్నా మరో అశ్వినన్నా ఒకటే అనుకోకండి. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం కలిపి అశ్వముఖంలో ఉంటే దాన్ని అశ్విని అంటారు. అందుకే మనకి 4 పాదాలు చెప్తారు. అశ్విని 2వ పాదమా 3వ పాదమా? ప్రతి నక్షత్రానికి 4 పాదాలు. 27 నక్షత్రాలు, 27 నాళ్ళు 108. అందుకే మనకి ప్రతి దేవతకి అష్టోత్తర శతనామాలు ఉంటాయి. 108 అంటే అర్థం. మనం ఈ నక్షత్రంలో పుట్టాం కాబట్టి, ఈ పాదంలో పుట్టాం కాబట్టి దోషం జరుగుతుంది అనుకోకూడదు. 108 నామాలు ఉన్నాయంటే నువ్వు ఆ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టావో దానికి కూడా ఒక నామం ఉంది. అంచేత నువ్వు పవిత్రమైన నక్షత్రంలోనే పుట్టావు. ఏ నక్షత్రమైనా మంచిదే, ఏ పాదమైనా మంచిది. మన ప్రవర్తన బాగుండేలా చూసుకోవాలి, కానీ దాన్ని బట్టి అన్నీ అయిపోతాయి అనుకోకూడదు. అదే అజ్ఞానం. అన్ని నక్షత్రాలు దేవుడివే, అన్ని పాదాలు దేవుడివే, అందరూ మంచివాళ్ళే. ఇదే హిందూ ధర్మం, ఇదే సనాతన ధర్మం. సర్వే జనా సుఖినో భవంతు. నువ్వు ఎవరూ చెడ్డవాళ్ళు లేరు. మళ్ళీ దానికి మనం ఏం అజ్ఞానంలో ఉంటామంటే 108 పాదాలు, 108 నక్షత్ర పాదాలు, 108 నామాలు అనగానే సరిగ్గా మన నక్షత్రం మన పాదానికి విష్ణు సహస్రంలో 108 ఏ శ్లోకం వస్తుందో చూసుకుని అది రోజు పట్టుకుని భజన చేస్తాం. విష్ణుమూర్తికి ఇలాంటి బంక పట్టించుకునే అలవాటు లేదు. మనకే ఇది అజ్ఞానం. నా శ్లోకం ఇంకో శ్లోకం ఉంటుంది ఏంటి ప్రత్యేకంగా ఇక్కడ. పైగా మనకి సుఖంగా ఉంటుంది, ఎందుకంటే 108 చదవక్కర్లేదు, ఓడి పట్టుకుంటే చాలు. ఇంకా అసలు నిజమైన భగవతత్వం అర్థం కావాలంటే ఈ నేను అనేదాన్నే వదిలేయాలి, పట్టుకోవడం కాదు. నువ్వు పుట్టిన నక్షత్రం ఏవి అంత గొప్ప విషయాలు కావు. ఆ విషయం వదిలేయి. ఎప్పుడప్పుడు పుట్టాం ఏదో ఒకటి, ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం ఇక్కడ. అందుకని ఏనుగు ముఖం అంటే ఊరికే కాదు, దానికి పెట్టినటువంటి పురాణ కథా వ్యవహారం అందులో కూడా ఒక గొప్ప ధర్మం ఉంది. గజాసురుడు తన ముఖం జగత్పూజ్యం కావాలని కోరే. అందుకని శివుడు గజాసురుని సంహరించి తెచ్చినటువంటి శిరస్సుని వినాయకుడికి అమర్చాడు. అదేదో ఉత్తరం దిక్కుని పడుకున్న జంతువును పట్టుకురమ్మని అన్నాడు కాబట్టి అన్నారు. ఎందుకన్నారు? ఎప్పటికి కూడా మనం ఉత్తరం వైపు తలపెట్టుకుంటే ఉత్తరం వైపు నుంచి చలిగాలులు వస్తాయి.
దక్షిణం వైపు నుంచి చల్లని గాలులు వస్తాయి, తేడా గమనించండి. ఉత్తరం వైపు నుంచి చలిగాలులు వస్తాయి, దక్షిణం వైపు నుంచి చల్లని గాలులు వస్తాయి. ఎందుకంటే ఉత్తరం వైపు నుంచి చలిగాలులు ఎందుకు వస్తాయి? భౌతికం, వాస్తు. భారతదేశం హిమాలయ పర్వతం ఉంది, చలిగాలులే వస్తాయి. దక్షిణం వైపు నుంచి చల్లని గాలులు ఎందుకు వస్తాయి? దక్షిణ ప్రాంతం అంటే కేరళ, మలయ పర్వతం. అందుకే మలయాళం అంటారు వాళ్ళని. మలయ పర్వతం నిండా మంచి గంధపు చెట్లు ఉన్నాయి. అక్కడి నుంచి మంచి చల్లని గాలులు వస్తాయి, మంచి గంధపు గాలులు అన్నీ వస్తాయి. అందుకే మనకి వాస్తులో ఇల్లు కట్టుకునేటప్పుడు దక్షిణం వైపు పెట్టండి, దక్షిణం వైపు తెరిపెక్కడ. ఇప్పుడు గోడ పక్కన గోడ కట్టి అపార్ట్మెంట్ పెట్టేవా? తెరిపెక్కడ వాడి గాలి మనకి, మన గాలి వాడికి, మొత్తం పోయింది. ఇక్కడ ఎటు చూసినా వాడగాలే. అది కిటికీ తీస్తే కదా మనం పైగా. ఇదే ఆచారాలు క్రమంగా కొడిగట్టుకుపోవడం అంటే ఇదే. ఎప్పటికప్పుడు ఆచార సంప్రదాయాల యొక్క అర్థం ఏమిటో తెలుసుకుని పాటించకపోతే అవన్నీ మడ్డిబారిపోతాయి, కొడిగట్టుకుపోతాయి. అవి ఇంకా గుడి నమ్మకం కింద మిగులుతుంది. ఉత్తరం వైపు పడుకోవద్దు, ఉత్తరం వైపు తలపెట్టద్దు, ఒకటే గొడవ. ఎందుకో చెప్పరు. నిజంగానే ఉత్తరం వైపు తలపెట్టుకుని చూడండి, ఇప్పుడు ఏం కాదు. ఎందుకంటే ఏ గాలి రావట్లేదుగా, గొడవ ఎందుకు? చలిగాలి వస్తుందని చెప్పారు, ఏ రావట్లేదు, నువ్వు కిటికీ మూసేసావు కదా, ఏది రాదు. అంత భయం ఎందుకు? ఎటు పెట్టుకున్నావు ఒకటే. అసలు తల ఉంటే ఎక్కడొక్కడ పెట్టుకోవచ్చు. తల లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. తల ఉన్నా అందులో మెదడనే పదార్థం ఉండదు, ఊరికే తల ఉంటుంది కొబ్బనం రాసుకోవడానికంటే. అది కూడా రాసేవాళ్ళు లేరు, గొడవలేదు. ఇంకెందుకు తల ఎక్కడ పెట్టుకుంటే? కానీ అది పెట్టుకుంటా మనం ఉత్తరం వైపు తల పెట్టుకో, ఏం కాదు, ఎక్కడైనా పెట్టుకో, అడ్డంగా పెట్టుకో. సింహద్వారం మీద అటు తల ఇటు కాళ్ళు పెట్టి పడుకో, ఎవడు కాదనేవాళ్ళు. ఇప్పుడు అనవసరం అది. ఎందుకంటే ఉత్తరం ఎప్పుడో మూసేశారు, పెద్ద అపార్ట్మెంట్ కట్టేశారు ఇక్కడ. దానికి మనం ఉన్న అపార్ట్మెంట్లో కూడా మనం కిటికీ మూసేసాం. మనం చాలా తెలివైన వాళ్ళం కదా. కిటికీలు పెట్టింది ఎందుకంటే గాలి రావడానికి, గాలి వెళ్ళడానికి. మనం గోడ పగలు కొట్టి కిటికీ పెట్టాం, దానికి 3 ప్యానల్స్ పెట్టాం, దానికి మళ్ళీ ఊసలు పెట్టాం, దానికి మళ్ళీ దోమతెర పెట్టాం, దానికి మళ్ళీ ఇంకో తెర పెట్టాం. నమశివాయ. ఇంకెందుకు, ఇంకా వాస్తు ఎందుకు? ఇంకో గోడ ఉంటే అయిపోయాయి. ఇది ఎప్పుడు వాస్తు ప్రకారం 16 పెట్టాం. వాస్తు అంటే దేనికి? ఎప్పుడు వస్తువుల మీద ఆధారపడి జీవించకూడదు, మనం వాస్తవం మీద ఆధారపడి జీవించాలి. గమనించండి, మాటను గుర్తుపెట్టుకోండి. వస్తువు వేరు, వాస్తవం వేరు. ఈ వస్తువు ఎక్కడుంటే మనకి పుణ్యం, ఆ వస్తువు అక్కడ. ఏ వస్తువు ఎక్కడున్నా ఒకటేనమ్మా. మంచినీళ్ళు వేసేసి ఎక్కడున్నా ఉండాలంటే తాగేవాడికి అందుబాటులో ఉండాలి. అది ఉత్తరంలో ఉండాలి, దక్షిణంలో ఉండాలని ఎక్కడా ఉండదు. అందుకని వస్తువు వాస్తవం. వస్తువు ఎక్కడ ఉండాలి అంటే వాస్తవం. వస్తువుల మీద ఆధారపడి మనం జీవితాన్ని సాగించకూడదు, వాస్తవం మీద ఆధారపడి సాగించాలి. మన జీవితంలో ఎప్పటికప్పుడు వాస్తవాలు గమనించాలి. ఆరాధన అంతా ఎక్కడ దెబ్బతింటుంది, ఎందుకు మనకి భగవద్ దర్శనం కలగట్లేదు, ఆత్మజ్ఞానం కలగడం లేదు, అంతిమంగా మనశ్శాంతి కలగడం లేదు, ఇది ఆలోచన చేయాలి. అప్పుడు మనకు వాస్తవం బోధపడుతుంది. అదే వినాయక ఆరాధన. ఆయన అన్ని రకాల గుడి నమ్మకాలని జయించి సూక్ష్మ దర్శనం చేసి తల్లిదండ్రుల ద్వారా గణాధిపత్యం పొందాడు. అందుకని ఇభముఖ కుమార పూజిత, ఇభముఖుడైనటువంటి కుమారుడి చేత పూజింపబడిన వారిని ఒక అర్థం. ఇభముఖుడు కుమారుడు అంటే కుమారస్వామి ఇద్దరు నిన్ను పూజించారని ఒక అర్థం. శుభముద్ర శూలభద్ర సూక్తి సుభద్ర. ఆవిడ శుభముద్ర ధరించి ఉంటుంది, ఇలాగ అభయముద్ర. ఆ పైన శూలభద్ర, త్రిశూలం భద్రంగా ఉంటుంది. నా భక్తుల జోలికి ఎవడన్నా వస్తే నేను వేసేస్తాను అన్నట్టుగా. సూక్తి సుభద్ర, అమ్మవారి యొక్క కథ ఏది విన్నా, లలితా సహస్రం చదివినా అందులో ఉండే సూక్తులు గమనించాలి. నామానికి ఓ మహిమ పెట్టేసుకుని ఈ నామం అని పాకులాడకూడదు. అన్ని నామాలు ఎందుకు రాశాడు వ్యాసుడు? అన్నీ గొప్పవి కాబట్టి. నువ్వు మళ్ళీ ఇది ఇంకా గొప్పది అని బెటర్, ఏదో ఇంగ్లీషులో చెబుతారే పాజిటివ్, కంపేరిటివ్, సూపర్లేటివ్ అని, గుడ్, బెటర్, బెస్ట్ అని. ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇంకా భ్రష్ట్ అయిపోతాం చివరికి. అది బెస్ట్ నామాలంటూ కొన్ని ఉంటే వ్యాసుడు ఎందుకంటే రాసేవాడు 3 రాసేవాడుగా. మొత్తం లలితా సహస్రనామాల్లో మంచిది కాని నామం అనేది ఒక్కటి కూడా ఉండదు. మనం గ్రహించుకోవాలంతే. అనేక రకాల సూక్తులు లలితా సహస్రంలోనే చెప్పబడ్డాయి. అభ్యాసాతిశయ జ్ఞాత షడధ్వాతీత రూపిణి, అభ్యాసాతిశయ జ్ఞాత, ఇదొక సూక్తి. అభ్యాసం అంటే యోగాభ్యాసం చెయ్యి. ఎలా చెయ్యాలి? అతిశయంగా చెయ్యి, బాగా చెయ్యి, తీవ్రంగా చెయ్యి, వదలకు. అమ్మ నువ్వు కనపడే వరకు నేను వదలని చెయ్యి. అప్పుడు అమ్మవారు తెలిసి వస్తుంది. అభ్యాస అతిశయ జ్ఞాత.
ఎలాంటి అభ్యాసం చేయాలి? షడద్వాతీత రూపిణి. షడద్వ అంటే 6 రకాల మార్గాలు, 6 చక్రాలు. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం. ఇదంతా యోగాభ్యాసం చేయాలనడానికి అభ్యాసాతిశయ జ్ఞాత. అలాగ మన మనస్సు జీవితంలో విజయాన్ని సాధించాలి. ఇవన్నీ సూక్తులే. లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక. మనం అందరం శాంతి కోరుకుంటాం కదండి. శమాత్మిక అంటే అర్థం అది. శాంతమే ఆవిడ స్వభావం. శమాత్మిక శాంతంగా ఉండాలంటే ఆవిడ ఎలా ఉంటుందిరా? లోకాతీతంగా ఉంటుంది, గుణాతీతంగా ఉంటుంది, సర్వాతీతంగా నువ్వు ఉన్నావా? లోకాతీతంగా ఉన్నామా? లోకులందరికీ అతీతంగా ఉండమంటే ధర్మాధర్మాలు మాత్రమే మనకి లెక్క, బంధుత్వాలు లెక్క కాదు. అదే లోకాతీత. లోకంలో ఏదైనా విషయం మీద మనం మాట్లాడవలసి వస్తే ఏది ధర్మమో అదే చెప్పాలి. మనవాడు కాబట్టి సమర్థించదు. ఇక్కడ మొత్తం దేశం చెడిపోవడానికి, ముఖ్యంగా రాజకీయాలు చెడిపోవడానికి కారణం ఈ మనవాడనే భావనే. మన పార్టీ వాడైతే ఒకలాగా, ఇంకో పార్టీ వాడైతే ఇంకోలాగా. మన పార్టీ వాళ్ళు ఎన్ని ఘోరాలు చేసినా పర్వాలేదు, అవతల వాళ్ళ పార్టీ వాళ్ళు చేసేస్తే మాత్రం వెంటనే మూసేస్తాం అంతే. అది ఇంకా ఆధారాలు ఉండనే లేకపోయినా అనవసరం. వాడు అవతల వాడు మూసేయి, మళ్ళీ వాడు వస్తాడు, వీడిని మూసేస్తాడు. ఇదే గొడవ. ఇంకా ఎందుకు వస్తుంది ఇదంతా? లోకాతీతంగా ఉండలేకపోతున్నాం మనం. గుణాతీత. గుణాలు మనిషికి ఉంటాయి. ఇది ఒక గొప్ప సూక్తి, నిజంగా గ్రహించగలిగితే. గుణాలు ఉంటాయి. సత్వరజస్తమో గుణాలు 3 ఉంటాయి. లేకపోతే ఇప్పుడు అందరం కూడా సత్వగుణంలో ఉన్నాం. మన ప్రవచనం చెప్తున్నాను, మీరు వింటారంటే సత్వగుణంలో ఉన్నాం. ఇప్పుడు ఈ వింటూ కానీ మీరు ఇంటికి వెళ్ళి కానీ మళ్ళీ ఫోన్ ఆన్ చేశారనుకో, రజోగుణంలో పడ్డారని లెక్క. ఫోన్కి పుస్తకానికి తేడా ఏమిటంటే, పుస్తకం చదివితే మనలో ఉండే చెత్త అంతా బయటికి పోతుంది, ఫోన్ చూస్తే బయట ఉండే చెత్త అంతా మనలోకి వస్తుంది. ఇది తేడా. ఇప్పుడు ఫోన్ చూడాలో పుస్తకం చదవాలో ఆలోచించు. మీరు ఏ రామాయణ భారతాలు లాంటివి చదివినా, ఆధ్యాత్మిక గ్రంథం ఏది చదివినా, 1 గంట 2 గంటలో చదవగానే, పోనీ 10 రోజులు వరుసగా రోజుకు 1 గంట కేటాయించిన చదవగానే మనలో ఉండే చెత్త క్రమంగా బయటికి పోతుంది. మీరు వద్దన్నా సరే కొన్ని వదిలేసుకుంటారు. చెప్తున్నారుగా, ఎందుకంటే పుస్తక రచయితకి మన మీద ఏమీ రాగద్వేషాలు లేవు. ఆయన చెప్పవలసిన ధర్మం ఏదో చెప్పాడు. వ్యాసుడికి, వాల్మీకి మన మీద ఏం కోపతాపాలు ఏముంటాయి? ఇష్టము ఉండదు, ఏమీ ఉండదు. లోకం మీద ప్రేమ ఉంటుంది, వాడికి బాగుపడాలి. అది మేము ఎవరన్నా చెప్పామనుకో, మీకు ఎవరైనా విడిగా ఇంటికి వచ్చి మీ దగ్గర బంధువులు చెప్పారనుకోండి, వాళ్ళ బంధుత్వాన్ని బట్టి మనం ఆలోచిస్తాం. మన అక్క చెప్పింది అనుకో, మనకి మా అక్క కంటే నాకు అది ఆడపడుచు చెప్పింది, ఇది అవుతుంది నాకు చెప్పడానికి నమశివాయ అయిపోయింది. మరి ఆడపడుచు కూడా అక్కే కదమ్మా, నీకు కాకపోతే మీ ఆయనకి అక్క, మా అక్కే అయిపోయింది. ఇంకెన్ని శాస్త్రాలు చదివినా ఒకటే. ఆవిడెవరు నాకు చెప్పడానికే? ఆవిడ అంతే. ఆవిడ చెల్లెలు చెప్తే ఉంటుంది, మరదలు చెప్తే ఎంత ఆవిడ. ఇదవుతూ నాకు చెప్పు, మా తమ్ముడు పెళ్ళం వచ్చి నాకు పెద్ద చిన్న లేదండి అని మళ్ళీ మా బొట్టుకాళ్ళకి ఫోన్ చేసి మీరు కొంచెం చెప్పండి, అందరికీ మేము చెప్పాలి ఇక్కడ పోలీసులాగా. ఎందుకు వస్తుంది ఇది? అక్కని ఆడపడుచుని సమానంగా మనం భావించలేకపోతున్నాం. చెల్లెల్ని, తమ్ముడు భార్యని సమానంగా మనం భావించలేకపోతున్నాం. ఎందుకంటే స్వపరభేదం. ఇదే రజోగుణం. నా వాళ్ళు పరాయి వాళ్ళు, నా వాళ్ళు పరాయి వాళ్ళు. అమ్మవారికి అవన్నీ ఉండవు. లోకాతీత, గుణాతీత, సర్వాతీత అన్నాడు చివరిలో. మళ్ళీ అన్నింటికీ అతీతమే ఆవిడ అతీతం, మనం తీతం, అంతే తేడా. ఇదే సూక్తి. అందుకే శుభముద్ర, శూలభద్ర, సూక్తి సుభద్ర. అమ్మవారి కథ ఏది విన్నా, ఏది చదివినా బోల్డు సూక్తులు కనపడతాయి. ప్రభవించితో నా కొరకై. ఆ చిత్రం చూడగానే నాకేమనిపించిందంటే, అమ్మ నా చేత పద్యం చెప్పించుకోవడానికి నువ్వు ఇలా పుట్టావమ్మా అనుకున్నాను. ఆ కొత్త రూపాన్ని నేను అక్కడే చూశాను, ఒక చోట చూసి ఫోటో కట్టించి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. నాకు బాగా నచ్చి. మా పడగదిలో ఎప్పటికీ ఎదురుగా ఆ ఫోటో ఉంటుంది. నేను పొద్దున అక్కడ నిద్ర లేస్తూ ఆవిడ చూస్తాను, మళ్ళీ పడుకుంటూ ఆవిడ చూస్తాను. ఎప్పుడు కాస్త మనస్సు హాయిగా అనిపించినా, లేదా మనసులో బాధ కలిగిన, హాయిగా ఉన్నా బాధ కలిగిన, హాయిగా మంచం మీద పడుకుని ఆవిడ మీద పద్యం చెబుతాను, అయిపోయాయి. అలాగ మొత్తం 200 పద్యాలు పైగా రాశాను. అందులో ఎన్ని ప్రాప్తం ఉంటే అన్నీ వింటాం. ఇవాళ అవన్నీ అమ్మవారివి. అదే శ్రీదేవి శరణాగతి. అందుకే నా కోసం పుట్టావమ్మా, ప్రభవించతు నా కొరక. ఎలా పుట్టింది ఆవిడ? అభయాంకుశ కమల పాశహస్త నమస్తే. ఓ చేతిలో అభయం ఉంటుంది, ఓ చేతిలో అంకుశం ఉంటుంది, ఓ చేతిలో పాశం ఉంటుంది, ఇంకో చేతిలో కమలం ఉంటుంది. జీవితాన్ని కమలంలాగా కాపాడుకోవాలి మనం. కమలం అంటే పార్టీ గుర్తు కాదు, పద్మం, అది వేరే. పద్మం యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే,
నీరు పెరుగుతున్న కొద్దీ పద్మం తన స్థాయి పెంచుకుంటుంది. నీటి కొలది తామర సొమ్మి అంటారు. తామర పువ్వు యొక్క ప్రత్యేకత ఏమిటంటే మిగిలిన పువ్వులు అలా చేయవు. నీరు పెరిగిందంటే మునిగిపోతాయి, అందులో కుళ్ళిపోతాయి. తామరకి భగవంతుడు ఏ శక్తి ఇచ్చాడు అంటే చెరువులోనే పుట్టాలి, చెరువులోనే పెరగాలి. కానీ మరి చెరువు మట్టం పెరిగితే అది ఎంత మట్టం పెరిగినా పద్మం ఇంకా ఎత్తు ఎదుగుతుంది. అలాగ మనం కూడా వస్తున్న కష్టాలకి సుఖాలకి అతీతంగా ఎదుగుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు అందకుండా ఎదుగుతూ ఉండాలి. సుఖం రాగానే అందులో మునిగిపోవడం, కష్టం రాకుండానే మనకి తెలియకుండానే మునిగిపోవడం. సుఖమేమో మనం కావాలని మునిగిపోతాం, కష్టమేమో మన్ని ముంచేస్తుంది. నువ్వు మునిగినా అది ముంచినా మునగడం ఖాయమే కదా. చెరువులో స్నానం చేయడానికి వెళ్ళాం, ఏదో మొత్తం శివరాత్రి నాడు స్నానాలు చేద్దామని వెళ్ళాం. కుర్రాళ్ళు వెళ్తే మనం మామూలుగా స్నానం చేస్తాం. కుర్రాళ్ళు ఏం చేస్తారు, ఒకడేమో వాడంతా వాడు మునుగుతాడు, ఇంకోడేమో వాడిని ఇంకోటి ముంచేస్తాడు. అంచేత నువ్వు మునిగినా ఇంకోటి ఎవడన్నా ముంచినా తల తడవడం ఖాయమే కదా. అంచేత కష్టాలు మనని ముంచుతాయి, సుఖంలో మనం మునుగుతాం. మనం మునగడం అనేది లేకుండా ఉంటే మన కష్టాలు ముంచకుండా ఉంటాయి. సుఖం వచ్చినా మనం మునగకూడదు, అందకుండా ఉండాలి. సుఖానికి అందకుండా ఉంటేనే సుఖం యొక్క ఆనందం అంతా మనకు అర్థమవుతుంది. సినిమా మనం చూసి ఆనందిస్తున్నాం, సినిమా వాళ్ళు ఎవరికి ఆనందంగా ఉండదు. చచ్చారు ఆ నటన చేయడానికి, డ్యాన్సులు వేయడానికి, నానాయాతన పడ్డారు. మనం ఓహో వర్షం కురుస్తూ ఉంటే భలే పడుతుంది బానే ఎన్నాళ్ళకి గుర్తొచ్చాను ఏవానా అని హాల్లో ఏళ్ళేస్తూ ఉంటాం. వాళ్ళు పైనుంచి వర్షం బలవంతంగా కురిపిస్తుంటే హీరో హీరోయిన్లు తడిసిపోయి ముద్దయిపోయి చచ్చారు వారు చేయడానికి. ₹1,00,000 ఇస్తే ఇచ్చుగాక, అది వేరే విషయం. చాలా శ్రమ పడ్డారు, నానాయాతన పడ్డారు. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మనం అక్కడ కూర్చుని ఏలేసి వానపాట ఎంత బాగుంది, నీకు బాగానే ఉంటుంది, మేము చచ్చాము ఇక్కడ అంటారు. అంటే సుఖానికి దూరంగా ఉండబట్టి ఆ కష్టం మనకి లేదు, మనం దూరంగా ఉన్నాం కాబట్టి మనకి అది సుఖంలా కనపడుతుంది. అందులో నిజంగా ఉన్నవాడికి అది సుఖం లేదు. అక్కడ ఏదైనా పిండి వంట బాగా చేస్తే మనం తింటూ ఏమంటాం, బోర్లు బ్రహ్మాండంగా ఉన్నాయంటాం. చేసిన వాళ్ళు ఏమంటారు, బాగానే ఉంటాయి, ఎందుకుండో మధ్యాహ్నం బట్టి చెప్తున్నాం, ఇక్కడ 3 గంటలు కూర్చుని అంటారు. మనకి ఎందుకు అది సుఖంగా ఉంది అంటే దూరంగా ఉన్నాం కాబట్టి. అంచేత సుఖం కూడా మనం నిజంగా అనుభవించాలంటే దూరంగానే ఉండాలి, అందులో మునిగిపోకూడదు. సుఖంలో మునిగిపోకుండా ఉంటే కష్టం మనని ముంచకుండా ఉంటుంది. అదే అతీత. అవి వస్తూనే ఉంటాయి, గాలి వస్తూ వెళ్ళిపోయినట్టే అతీతంగా ఉండాలి మనం. అదే పద్మం లక్షణం. అంతేకాదు అంకుశం. అంకుశం దేనికి లక్షణం లలితా సహస్రంలో చెబుతారు. క్రోధాకారాంకుశోజ్వల, కోపమే అంకుశం. చాలా చిన్నవాటికి కూడా మనకు అసహనం వచ్చి కోపం వచ్చేస్తుంది. చిన్నవాటికి, కొన్ని పెద్దవాటికి ఏదో ధర్మానికి ద్రోహం జరిగింది, కుటుంబానికి ద్రోహం జరిగిందంటే కోపం వస్తే వేరే వేరే. అబ్బే కాదండి, చాలా చిన్నదానికి. కాఫీ కాస్త ఆలస్యమైంది, ఎంతసేపు కూర్చుంటాను ఇక్కడ, ఇంత పొడి కట్టాడు ఇక్కడ. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చేస్తాడో తెలియదు అంతే, అదో తొందర అంతే. ఇక్కడ తాగేది కుక్కుడు కానీ చంపేస్తున్నారు ఇక్కడ అని పట్టుకోదు, ఆ గ్లాస్ అక్కడ బాలేదు. ఆవిడికి సంతోషం లేదు, దీనికి సంతోషం లేదు. ఈ కాస్త ఇవ్వడానికో రాత్రి నుంచి అడావిడి అంటాడు. మొత్తం మీద ప్రేమ లేకుండా పోయింది. కాఫీ తాగిన క్షణం మధుర క్షణం కావలసింది పోయి విధుర క్షణం అయింది. విధుర అంటే వియోగం. భార్య పోయిన వాడిని విధురుడు అంటారు, భర్త పోయిన వాళ్ళని వితంతు అంటే. భార్య పోయిన వాడికి కూడా ఓ పేరుంది, విధురహ అంటారు. విధురుడు కాదు, భారతంలో విధురుడు కదా, ఆయనకి ఒత్తు లేదు, వీడికి ఒత్తుంది. విధురహ అంటే భార్య పోయినవాడు. అంచేత వైధవ్యం అంటే భర్త లేకపోవడం అయితే, వైధుర్యం అంటే భార్య లేకపోవడం. అది ఇబ్బందే కదా. అంచేత ఇది మధురత్వం పోయి విధురత్వం మిగిలింది. ఆ కాస్త కాఫీ చక్కగా లేకుండా పోయింది, ఎందుకంటే అనురాగం లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం. ప్రతి తిన్నదానికి కోపమే. అది అందుకే కోపం అంకుశం లాంటిదని చెప్పింది అమ్మవారు. అంకుశంలా పొడి చేస్తుంది, నేను జాగ్రత్త 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 అని చేత్తో పట్టుకుంది ఆవిడ. క్రోధాకార